హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. ఫస్ట్ అందరికీ కూడా చాలా సారీ అండి. ఎందుకు అంటే కనుక నేను లేట్‌గా అయితే పోస్ట్ చేస్తున్నాను. నేను వెంటనే పార్ట్ 2 అనేది నేను పోస్ట్ చేస్తాను అని చెప్పాను కానీ పోస్ట్ చేయలేకపోయాను. ఇంట్లో కొంచెం ఇబ్బందిగా ఉండి దానివల్ల అయితే నేను పోస్ట్ చేయలేకపోయాను. ఈరోజైతే నేను డే 2 మేము ఎక్కడెక్కడికి వెళ్ళాము, ఏంటి ఏవే ప్లేసెస్ మేము ఎక్స్ప్లోర్ చేసాము ఏంటి అనేది ఈ వీడియోలో అయితే చెప్తాను. ఇంకా ఈ వీడియో కనుక ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. పాత వాళ్ళు అయితే లైక్ చేసి ఒక మంచి కామెంట్ అయితే ఇచ్చేయండి. ఈరోజు మేమైతే ఇంకా చుట్టుపక్కల ఉన్న ప్లేసెస్ మొత్తం కూడా ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే వెళ్తున్నాము. ఇది మా రూమ్ పక్కనే ఉన్న ఎస్వి మ్యూజియం. నేను నిన్నటి బ్లాగ్లో అయితే చూపించాను కదా, ఇంకా దాని ఎంట్రన్స్లో అనమాట ఇదంతా కూడా. అసలు చాలా బాగుంది ఎక్స్టీరియర్ అయితే. మేము ఈరోజు వెళ్ళేది శ్రీవారి పాదాలు, ఆకాశగంగా, శిలాతోరణం, రామతీర్థం, వేణుగోపాల స్వామి గుడి, జాపాలి, ఈ అన్నిటికి కూడా మాకు 600 అయితే అయ్యాయండి. అంటే జీప్ అనేది బుక్ చేసుకున్నాము. రిటర్న్ ఉండదండి, ఓన్లీ వేణుగోపాల స్వామి గుడి దాకా మొత్తం తీసుకెళ్ళి జాపాలి తీసుకెళ్ళి అక్కడ దింపేసి వాళ్ళు వెళ్ళిపోతారనమాట. అక్కడ నుండి మనం బస్ పట్టుకొని వచ్చేయడమే. ఇంకా ఆ రోజు మార్నింగ్ అయితే నాకు అసలు హెల్త్ అనేది బాగోలేదని చెప్పి అక్కడ అశ్విని హాస్పిటల్కి అయితే వెళ్ళి ఇంజెక్షన్స్ అవి చేసుకొని చేయించేసుకొని అక్కడ నుండి మేము రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాము. మేము మా రూమ్ దగ్గర నుండి దగ్గరగా 45 మినిట్స్ అయితే వాక్ చేసుకుంటూ వెళ్ళాము. ఎందుకంటే మాకు ఫస్ట్ అంటే అడ్రస్ అనేవి ఏమీ తెలియదు కదా, అందు గురించి అయితే 45 మినిట్స్ పట్టింది. రిటర్న్ వచ్చేటప్పుడు చాలా క్విక్గానే వచ్చేసాము. మా అడ్రస్ తర్వాత అర్థమైంది అనమాట పక్కనే అని. కానీ మేము పైకి ఎక్కి కింద దిగి చాలా దూరం అయితే నడుచుకుంటూ వెళ్ళాము. ఇంకా తర్వాత అయితే నేను మా హస్బెండ్ ఇంకా మాటలు చెప్పుకుంటా మేమైతే ఇంకా స్టార్ట్ అయిపోయి వచ్చేస్తున్నాం అనమాట. ఇంకా బస్ స్టాండ్కి అయితే వెళ్ళిపోతున్నాము. అక్కడైతే జీబై తీసుకొని వెళ్ళాలి మనం ఎక్స్ప్లోర్ చేయాల్సిన ప్లేసెస్ అయితే. ఈ మధ్యలో అయితే ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఫోటో పచ్చగా అంటే అడవి అదంతా ఉంటుంది కదా, కొండలు, అదంతా థీమ్ అయితే పెట్టారు. చాలా బాగా అనిపించింది. అందుకే చిన్న వీడియో క్లిప్ అయితే తీసుకుందామని చెప్పేసి అక్కడైతే ఆగాము. అక్కడ నుండి అయితే మేము శ్రీవారి పాదాలకి అయితే వచ్చేసాము. జీబీ కింద ఏమీ అయితే నేను ఫోటోషూట్ అయితే ఏమీ చేయలేదు. ఎందుకంటే అప్పటికే నాకు నీరసంగా ఉంది. ఇంకా చాలా దూరం నడుచుకుంటూ వచ్చాము. ఇంకా ఎందుకని ఏమి ఎక్కలేదు, అదే ఎక్కింది చేసింది అది ఏమీ చూపించలేదన్నమాట. ఇంకా డైరెక్ట్గా ఫస్ట్ అయితే శ్రీవారి పాదాలకి అయితే వచ్చేసాము. ఇదంతా పైకి ఎక్కుంటూ వెళ్ళాలి. కానీ అక్కడ ఎంత బాగుందంటే చాలా బాగుంది, చల్లగా ఉంది. అలాగే ఉడతలు కానీ అవన్నీ కూడా భలే అనిపించినాయి అన్నమాట. కోతులు అవన్నీ కూడా. ఇంకా మనుషులు ఎక్కడున్నా ఏది వదలరంటే సాక్ష్యం ఇదేని అనుకుంటా. అసలు మొత్తం దిగిపోయి అక్కడ కూడా మొత్తం రాళ్ళన్నీ చేశారు. భలే అనిపించింది అనమాట. మనుషులు ఎక్కడున్నా నాశనం చేయడం మాత్రం ఆపరు అనిపించింది నాకైతే. చూసారా, ఇదే అనమాట శ్రీవారి పాదాలు. ఇక్కడైతే దర్శనం చేసుకొని అక్కడ నుండి అయితే మేము శిలాతోరణం, రామతీర్థం, ఆకాశగంగా ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి వెళ్తున్నాం అనమాట. కాబట్టి వెళ్తున్నాము. దర్శనం అదంతా అయిపోయిన తర్వాత అయితే ఇక్కడ అడవి ఉడతలు అవి కనిపిస్తే మేము దాన్ని షూట్ అయితే చేస్తున్నాము. అందరూ కొబ్బరి చిప్పలు అవన్నీ ఇస్తూ ఉన్నారు. కానీ వాటికి కూడా చిరాకు వచ్చిండిద్దండి. అన్ని కొబ్బరి ముక్కలు అయితే ఇస్తూనే ఉన్నారు పాపం. అవి తినలేక వేరే ఎవరు ఏమి ఇవ్వక పాపం చాలా ఇబ్బంది అయితే పడుతున్నాయి. కానీ భలే అనిపించింది అనమాట ఈ ఉడతలను చూస్తే కనుక. అడవి ఉడతలు అంటారు కదా అవి. దాని తర్వాత అక్కడ నుండి అయితే మేము శిలాతోరణానికి అయితే వచ్చేసాము. ఫస్ట్ అయితే శిలాతోరణం అవన్నీ ఒక సైడ్ ఉంటుంది, ఇంకో సైడ్ ఏమో ఆ శిలాతోరణం పక్కనైతే మనకి శివాలయం అది కూడా ఉంటుంది అనమాట. అక్కడే కొంచెం వాటర్ అది కూడా వస్తూ ఉంటుంది కొండల్లో నుంచి. తల మీద అవి జిమ్ముకొని దీపారాధన చేయాల్సిన వాళ్ళు చేసుకొని అక్కడ నుండి వెళ్తారనమాట. ఇదే అనమాట నేను చెప్పాను కదా అది. అసలు భలే అనిపించింది. ఆ కొండల పై దాకా అది ఎంత లోతుగా ఉందో అసలు నడిచి అయితే కాళ్ళు నొప్పులు వచ్చేసినాయి అండి. అంతలాగా నడవాలి. మధ్యలో ఫ్రూట్ జ్యూసులు కానీ మిక్చర్ కానీ అట్లాంటివన్నీ ఉన్నాయి అనమాట. చూసారా అసలు ఎంత లోతుగా ఉందో. నాకు అదైతే అసలు ఆ గుండెల్లో గబు అన్నట్టు, లబో డబో అన్నట్టుగా దడదడ అనిపించింది అనమాట నాకు. అంత ఎత్తులో అయితే ఉన్నాము. ఇంకా అంత దూరం అయితే నడుచుకుంటా కింద దిగి మళ్ళీ పైకి ఎక్కాలి. అసలు ఎక్కి దిగడం ఒక రేంజ్లో అనమాట. ఎందుకంటే మేము
బాగా నడుచున్నాం కదా హాస్పిటల్కి వాటికి వెళ్ళడానికి, నడుచుకుంటే వెళ్ళొచ్చాం కదా, దానివల్ల అయితే బాగా స్ట్రెయిన్ అయితే అయిపోయాము. దానివల్ల అయితే మేము నడవలేకపోయాను, నేను మా హస్బెండ్ అయితే. అలాగే నడుచుకుంటా స్వామిని తలుచుకుంటూ మేమైతే వెళ్ళాము. ఇంకా రిటర్న్ వచ్చేసేటప్పుడైతే మేము మిక్చర్ అయితే తీసుకున్నాము. ఆ చిన్న మిక్చర్ 50 రూపీస్ అంట. కొంచెం ఇచ్చాడు, పైన ఉల్లిపాయలు కానీ ఏమన్నా ఏమంటే మళ్ళీ అరుస్తున్నాడు అనమాట, మేము ఇయ్యం అని చెప్పి. ఇంకా అలాగేలా తినేసి అక్కడ నుండి మళ్ళీ వేణుగోపాల స్వామి టెంపుల్కి అయితే వచ్చేసాము. అక్కడికి వచ్చిన తర్వాత అయితే ఇంకా భలే అనిపించినాయి కొట్లు కానీ. అంటే లేడీస్కి ఆల్మోస్ట్ అందరికీ జ్యువెలరీ అంటే ఇష్టం ఉంటుంది కదా, ఇంకా అలాగే అన్నీ చూసుకుంటూ వెళ్తున్నాము. యూట్యూబ్లో నేను ఒక వైరల్ అయినాయి అనమాట షార్ట్స్, వాటిలో చూసాము పెద్ద పెద్ద పునుగులు. అసలు మరి లోన ఉడుకుతాయో లేవో మాకు తెలియదు, కానీ అసలు ఎంతెంత లావుగా ఉన్నాయో. ఇంకా అయితే చూసి నవ్వుకున్నాం కాసేపు. ఇంకా కొంచెం పైకి వెళ్ళిన తర్వాత అయితే టికెట్ అయితే తీసుకోవాలి, క్యూ అయితే ఉంటుంది. 5 రూపీస్ టికెట్ అనమాట. ఇక్కడ చూసారా జనం ఎంతమంది ఉన్నారు వేణుగోపాల స్వామి దగ్గర. ఎందుకంటే మేము వెళ్ళింది కృష్ణాష్టమి రోజు అని చెప్పాను కదండి, కాబట్టి కృష్ణుడి గుడికి అనుకోకుండా వెళ్ళాము, ఆయనే తీసుకెళ్లారు అనిపించింది. ఇంకా లాన్ అయితే కెమెరా అది ఏమీ షూటింగ్ ఏమీ అలా ఉండదు కాబట్టి మేమైతే షూట్ అయితే ఏమి చేయలేదు. ఇట్లా అయితే ఇంకా 5-6 లైన్లు పైనే ఉన్నాయి. అట్లాగే నడుచుకుంటా నెమ్మదిగా అయితే మేము లోనకైతే వెళ్ళాము. ఇంకా అదంతా అయితే వీడియో అయితే షూట్ ఏం చేయలేదు. ఇంకా లోన గుళ్ళకైతే ఎప్పుడు మనం ఫోన్లో కెమెరా ఆన్ చేసుకోం కదా, ఇంకా సేమ్ నేను అంతే అనమాట, ఫోన్ ఎలా ఉండదు కాబట్టి. ఇక్కడ వచ్చేసి హదీరామ్ బాబా ఉన్నారు కదండి, ఓం నమో వెంకటేశాయ మూవీలో నాగార్జున గారు చేసిన క్యారెక్టర్ ఉన్నారు కదా, ఆయన రియల్గా ఇక్కడ ఉన్నదన్నమాట. జీవ సమాధి అనేది ఇక్కడే ఉంది వేణుగోపాల స్వామి గుడిలో అయితే. ఆయన చరిత్ర అది కూడా చాలా బాగా అనిపించింది. మనం సినిమాలో చూసింది కొంతే, ఇక్కడ ఉన్నదైతే ఇక్కడ తెలిస్తే మాత్రం ఇక్కడ చాలా ఉంది. ఇంకా అది హదీరామ్ బాబూజీ జీవ చరిత్ర అనమాట. ఇంకా అక్కడ నుండి అయితే మేము ఇక్కడ ఆకాశ్ గంగకైతే వచ్చాము. ఆకాశ్ గంగకైతే వెళ్ళేటప్పుడు భలే అనిపించింది మాకు. ఇక్కడ ఏంటంటే పొట్లంగాలు కానీ పిల్లలకి, చిన్న చిన్న పిల్లలకి ఉలెన్ కానీ భలే అనిపించాయి నాకైతే. షాప్స్ చూస్తే భలే అనిపించాయి. మాకు కూడా బేబీ ఉంటే భలే ఉండిద్ది కదా, అవన్నీ కొనుక్కొచ్చుకునే వాళ్ళం. ఏది కనిపిస్తుంది కొనుక్కొచ్చుకొని పిల్లలకి వేసేవాళ్ళము. మీకు అలాగే అనిపించిద్దా? ఇక్కడ ఆకాశ్ గంగ దగ్గర అయితే ఇక్కడ ఇలాగైతే పెట్టుకున్నాము. ఇంకా లాస్ట్ వచ్చేసి జాపాలి దగ్గర వచ్చేసి ఇక్కడ దింపేస్తారనమాట. ఇక్కడ నుండి మేము నడుచుకుంటే వెళ్ళి మళ్ళీ కిందకు వచ్చి ఇంకా బస్ పట్టుకొని అయితే వెళ్ళాలి. ఇంకా మేము అవన్నీ నడుచుకుంటూ వచ్చేపాటిగా మాకైతే ఆయాసం అయితే వచ్చేసింది, మా వల్ల అయితే అవ్వట్లేదు. ఇంకా అలాగే హనుమంతుడిని, శ్రీరాముడిని అందరినీ తలుచుకొని మేమైతే వెళ్తున్నాము. అన్ని మెట్లు ఎక్కాం, ఇంకా అన్ని మెట్లు ఉన్నాయి. ఓపిక లేదు బాబు, ఓపిక లేదు. ఎత్తుకోవా బాయ్, ఎత్తుకొని తీసుకెళ్ళు బాబు, ప్రేమ కోసం అది చేయలేవా? కొంచెం ప్రేమ లేదా? అదేంది అంత మాట అనేసావు? ఊరికి ఒక క్లిప్ తీయమంటే టైం ల్యాప్స్లో పెట్టి ఇట్లాగైతే వీడియో అయితే తీశారనమాట. ఇట్లా అయితే ఇంకా మొత్తం నడుచుకుంటూ అయితే మేము టెంపుల్ దగ్గరికి అయితే ఎలాగోలా వచ్చేసాము. కొబ్బరికాయలు కవర్ అయితే తీసుకున్నాము. 50 రూపీస్ అంట ఒక కవర్ వచ్చేసి. దాంట్లో 4 తులసాకులు, ఒక కొబ్బరికాయ అవి అయితే ఉన్నాయి. ఇంకా కోతులు అవన్నీ కూడా ఎన్ని కోతులు ఉన్నాయనండి, వామ్మో అసలు కుప్పలు కుప్పలుగా ఉన్నాయి. ఇక్కడైతే ఎవరైనా అట్టుపళ్ళు అవి అయితే తీసుకొచ్చి పెట్టొచ్చు అనమాట, లేదంటే ఇక్కడే కొని కూడా పెట్టొచ్చు. చాలామంది అయితే వాటికి ఫుడ్ అయితే ఇస్తున్నారనమాట. ఎప్పుడు ఏదో ఒకటి దొరుకుతూనే ఉంటాయి, అక్కడ అడవిలోనే కదా, అందులో టెంపుల్లో అంటే ఏదో ఒకటి పెడతానే ఉంటారు, ఏదో ఒకటి ఇస్తూనే ఉంటారు. అంటే జనాలు కానీ గుళ్ళో వాళ్ళు కానీ ఎవరో ఒకరు
ఇంకా మేమైతే కోతులను చూసి ఎగ్జైట్ అవుతూ ఉన్నాను. మా హస్బెండ్కి అండి అక్కడ ఉన్నాయి చూడు కోతులు ఉన్నాయి, ఇటు ఉన్నాయి కోతులు, అటు ఉన్నాయి కోతులు అనేసి ఇట్లా అయితే అనుకుంటున్నాము. ఇంకా మీరైతే బార్గెన్ చేసుకోవాలండి. ఆ ట్రిప్ అనేది అప్ అండ్ డౌన్కి అయితే ఒక రేట్ ఉంటుంది, ఒక వెళ్ళేసి జాపాలీలో దింపేస్తే ఒక రేట్ ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు మనకి జాపాలలో దింపి వాళ్ళు వెయిట్ చేసి తీసుకెళ్తే కనుక తొందరగా హడావిడిగా నడుచుకుంటూ వెళ్ళి నడుచుకుంటూ రావాలి. దానికన్నా జాపాలీలో దిగిపోయి మనకు కావాల్సినంత టైం అయితే స్పెండ్ చేసి మనం కిందకు వచ్చేస్తే అసలు డైలీ బస్సులు అయితే ఉంటున్నాయి అన్నమాట. కాబట్టి అక్కడ బస్సులు ఉంటున్నాయి కాబట్టి ఈజీగానే మనకి ట్రావెల్ అనేది అవ్విద్ది అనమాట. అంటే బస్సులు ఎప్పుడు ఉంటాయి కాబట్టి మనకి జర్నీ కూడా ఇబ్బంది అనిపించదు. అంటే మళ్ళీ వెయిట్ చేయాలి అలాంటిది ఏమి ఉండదు అనమాట. చాలా ఈజీగానే దొరుకుతున్నాయి. చిన్న కోతి పెద్ద కోతి తినండి మళ్ళీ ఒక్కసారి. ఇటు చూడు. కొంచెంగా టెంపుల్ బయట అయితే చిన్నగా వీడియోస్ అయితే తీసుకున్నాము. ఆ వీడియోస్ కొన్ని ఫొటోస్ అయితే తీసుకొని మేము ఇంకా తర్వాత అయితే స్టార్ట్ అయ్యాము. ఎలా స్టార్ట్ అయ్యాము ఏంటి అదంతా కూడా నేనేమి షూట్ చేయలేదన్నమాట. అప్పటికే మాకు 3 or 4 అయిపోయింది. ఆకలి వేస్తూ ఉంది, ఏమీ తినలేదు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ రూమ్ దగ్గర చేసాము, ఇంకంతే. తర్వాత నుండి ఏమీ తినలేదు. ఇక్కడ ఎవరో అన్నదానం చేస్తుంటే ఇంకా అన్నదానమే తినేసి మేమైతే స్టార్ట్ అయిపోయాము. ఇంకా అలాగైతే స్టార్ట్ అయిపోయాము. ఇక్కడైతే కొన్ని పిక్స్ అయితే యాడ్ చేస్తున్నాను చూడండి. మేమైతే కొన్ని ప్లేసెస్లో కొన్ని పిక్చర్స్ అయితే ఇలాగైతే తీసుకున్నాము. మా ట్రిప్లో అయితే ఇవి లైఫ్ లాంగ్ మెమరబుల్గా ఉండాలని చెప్పి దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నెక్స్ట్ ఇయర్ వచ్చేపాటికి ఒక మంచి బేబీతో అయితే మేము మళ్ళీ విజిట్ చేయాలని మీరు మనస్ఫూర్తిగా బ్లెస్ చేస్తారని అనుకుంటున్నాను. ఈరోజు వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోబాకండి. కొత్త వాళ్ళు అయితే లైక్తో పాటు సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. పాత వాళ్ళు లైక్తో పాటు కామెంట్ కూడా ఇచ్చేసేయండి. ఇలా అయితే మా ట్రిప్ అయితే జరిగింది. నెక్స్ట్ వీడియోలో దర్శనం పాటు చెప్తాను.